शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्तव शंकर పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని పుణ్యము పాపము పూజలు సేవలు ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు దేవాలి నీ పూజకు ఏ పూలు దేవాలి నీ సేవకు ఏ లీల చేయాలి సేవకు శివ శివ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని కేరేరికేనా మారేడు తలములు నీ పూజకు మారేడు నీవని కేరేరికేనా మారేడు తలములు నీ పూజకు సన్నమ్మమిచ్చిన గంగమయ్యవని గంగలు తేనా నీ పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర వారొక్కరే కాదండి, అందరూ కూడా గట్టిగా గోవింద నామస్మరణ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, అక్రూర వరద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. రాజా రామచంద్రమూర్తికి మర్యాద రామయ్య మనసార మురవినమో నమోన దశరథ తనయ మర్యాద అది సోదరుని మమత
రచింపు కదా ననరు బాగువని నమ్మితి సుమద వినగదేల లక్ష్మీపతి వరద మర్యాద 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 గాదైన మొరగుణ మోన దశరథ తనయ మర్యాద కళా పోషకులారా కళామ తల్లులందరికీ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తూ ఈనాడు చాలా పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు ఇక్కడ హరికథలు చెప్పినటువంటి వేదిక. అలాగే వయసులో చాలా చిన్నదాన్ని ఇటువంటి పవిత్రమైన రోజు నాకు ఈరోజు ఇక్కడ హరికథ చెప్పే అవకాశం కలిగించినటువంటి వారు పెద్దలు గుడివాడ రామాలయం వాస్తవ్యులు పెద్దలు పూజ్యులు రాంబాబు గారు అలాగే రమేష్ గారికి వారి ఇరువురికి అలాగే శృతిమాత లయపిత అన్నారు హరికథకు తల్లిదండ్రులు వయోలినంపై సహకరిస్తున్నటువంటి వారు అలాగే మృదంగంపై సహకరించేటటువంటి వారు వీళ్ళిద్దరూ కూడా గొప్ప గొప్ప కళాకారులు. అలాగే గొప్ప గొప్ప కళాకారులకి సహకరించినటువంటి వారు దక్షిణామూర్తి గారు పాండ్యం దక్షిణామూర్తి గారు ఎంతో మందికి విద్యాదానం కూడా చేస్తున్నారు ఆ మహానుభావుడు వారికి. అలాగే గొప్పవరపు సుబ్బారావు గారు మా తాతయ్య గారి తర్వాత తాతయ్య గారు లాంటి వారు నాకు మంచి చెడు చెప్పేటటువంటి వారు వారికి హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తూ కథలోకి ప్రవేశిస్తున్నాను. భక్తులారా ఈనాటి కథ శివభిక్షాటన. ఈ కథను శివ పర్యటన అని కూడా అంటారు. ఈ కథలో మనకి కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు లభిస్తాయి. ఎలాగంటే పార్వతీ అమ్మవారే ద్రౌపది దేవిగా పుట్టింది అంటారు కదా, దీనికి కారణం ఎవరు? అలాగే లక్ష్మీ అమ్మవారు ఒక్క చోట నిలకడగా ఉండదే సంచరాత్మయే సంచరిస్తుంది అంటారు కదా, మరి దీనికి కారణం ఎవరు? వీటన్నిటిని మించి ఆడవారు గడప లోపల నుంచి భిక్షం వేయరాదు, గడప దాటి అవతలకు వెళ్ళే భిక్షం వేయాలి అంటారు కదా, మరి దీనికి కారణం ఎవరు? మరీ ముఖ్యంగా 18 రోజులు 18 అక్షోహిణి సేనతో కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది కదా, వీటికి కారణం ఎవరు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానమే మరీ ముఖ్యంగా మహాదేవుల వారు కైలాసాన్ని విడిచి కాశీకి ఎందుకు వచ్చారు? ఆయన అందుకు మకాం ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మహాదేవుల వారు 12 సంవత్సరాలు భిక్షాటన చేశారు కదా, మరి దీనికి కారణం ఎవరు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకొనబోయే ఈ శివ పర్యటన కథ. శ్రీ తిరుమల సైకిల్ ట్రేడర్స్ వారు కళా పోషకులు కళాకారులు ముగ్గురిని ఆశీర్వదిస్తూ 151 రూపాయలు చదివించారు. వారికి ఆ లక్ష్మీ అమ్మవారు ఇలాంటివి మరెన్నో లక్షలు ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే భక్తులారా, పూర్వము వెండి కొండపై పారిషదాది సభ్యుల శర్వుని చుట్టుమూగి కైచాపులనర్తు భజించుచుండ ఆ చెరువున కామధేనువు వృషేంద్రులైదింటితో తిరుగుటల్ పార్వతి చూచి నవ్వగని వచ్చి సురాజుని ఎల్కైచని
ఉంగరాల వెంకట శేషగిరిరావు గారు 51 రూపాయలు చదివించారు. వారికి ఆ లక్ష్మీ అమ్మవారు ఇలాంటి మరెన్నో లక్షలు ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నారు. పూర్వం వెండి కొండ మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారండి. ఏమండి, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి? పార్వతీ పరమేశ్వరుల వలె ఉండాలి కదా. చూడండి, భర్త ఏదో సరదాగా భార్యతో అడిగాడట, ఏమే ఒకవేళ నేను అనుకోకుండా హఠాత్తుగా పోయానే అనుకో, నీవు ఎలా బ్రతుకుతావే అని అడిగాడట. దానికి ఆ తల్లి, ఏమండి అలాంటి మాటలు మాట్లాడకండి, సరే అడిగారు కదా చెబుతున్నాను. నా చెల్లాయి ఎలాగో ఒంటరిగా కాలం గడుపుతుంది కదా, మీరు లేకపోతే నేను ఎలాగో ఒంటరిగా ఉండలేనండి, కనుక నా చెల్లాయి దగ్గరికి వెళ్ళి నేను కూడా కాలం గడుపుతాను నా చెల్లాయితో అని చెప్పిందండి. ఆ కాసేపు తర్వాత భార్యకు కూడా అనుమానం వచ్చి భర్తతో, ఏమండి ఒకవేళ నేను పోతే మీరు ఎలా బ్రతుకుతారండి అని అడిగింది. దానికి భర్త, అయ్యో ఏమిటి ఆ పిచ్చి మాటలు, ఇదిగో ఒకవేళ నువ్వు కనుక పోతే నీవు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను, కనుక ఎలాగో నీ చెల్లాయి ఒంటరిగా ఉందన్నావు కదా, నీవు పోతే నేను కూడా నీ చెల్లాయి దగ్గరికి వెళ్ళి నీ చెల్లాయితో కాలు గడుపుతాను అని అన్నాడట. అలా ఉండకూడదు. భార్యాభర్తలు అంటే పార్వతి పరమేశ్వరుల వలె ఉండాలి. వారు సుఖాసీనులై ఉన్నారు. ప్రమద గణము భక్త బృందము అనేక విధముల శివదేవుల వారిని కీర్తిస్తున్నారండి. ఈ విధంగా బలచంద్రవతంస శుభవేష బలచంద్రవతంస శుభవేష భక్తజన హృదయ పంకజవస బాలచంద్రవతంస శుభవేష భక్తజన హృదయ పంకజవస బాలచంద్రవతంస శుభవేష భక్తజన హృదయ పంకజవస బాలచంద్రవతంస
ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నాడు ఆ మహానుభావుడు. ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు విడిపోయారు, ఎవరి కాపురం వాళ్ళు పెట్టుకున్నారు. ఎదురెదురు మేడ కట్టుకొని ఎవరి మేడ మీద వాళ్ళు మహాదేవుల వారి గురించి తపస్సు చేయడం ప్రారంభించారు శివరాత్రి రోజున. ముందుగా మహాదేవుల వారు పెద్దవాడి దగ్గర ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి మెచ్చింది, ఎవరికి కావాలో కోరుకో నాయన అంటే, పెద్దవాడు అంటున్నాడు, స్వామి అదిగోండి అటు ఎదురుగా కనిపిస్తున్నటువంటి మేడ మీద నా తమ్ముడు కూడా మీ గురించి తపస్సు చేస్తున్నాడు, అతడి దగ్గర ప్రత్యక్షమై ఇలాగే అడగండి, అతగాడు ఏ వరమైతే కోరుకుంటారో దానిని నాకు విన్నవించండి ప్రభు అని కోరుతున్నాడు. తథాస్తు అని చిన్నవాడి దగ్గర ప్రత్యక్షమై, భక్త నీ భక్తికి మెచ్చింది, నీకు ఏ వరం కావాలో కోరుకో నాయన అంటే, చిన్నవాడు అంటున్నాడు, స్వామి అదిగోండి అటు ఎదురుగా మా మేడ మీద ఉన్నటువంటి అన్నయ్య, మా అన్నయ్య అని చెబుతూ ఉంటే మహాదేవుల వారికి అర్థమైంది. అయ్యో ఆగు నాయన, నేను ముందుగా మీ అన్న దగ్గర ప్రత్యక్షమయ్యాను, అతగాడు కూడా ఇదే చెప్పాడు, నీకు అదంతా ఎందుకు, నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను వెళ్ళి అతగాడికి విన్నవిస్తాను అంటే, స్వామి మా అన్నయ్య ఏ వరం అయితే కోరుకుంటారో దానిని నాకు రెట్టింపు ప్రసాదించండి స్వామి అని కోరుకున్నాడు. తథాస్తు. మహాదేవుల వారు పెద్దవాడి దగ్గర ప్రత్యక్షమై జరిగిందంతా చెప్పగానే పెద్దవాడు ఆశ్చర్యపోతు, స్వామి అంటే నేను ఇప్పుడు 10 ఎకరాల స్థలం కోరుకుంటే మా తమ్ముడికి 20 ఎకరాలు ప్రసాదిస్తారన్నమాట. అవును భక్త. సరే స్వామి, నేను ఒక అమ్మాయిని కోరుకుంటే నా తమ్ముడికి 2 అమ్మాయిని ప్రసాదిస్తారన్నమాట. అవును స్వామి, అవును భక్త అన్నారు మహాదేవుల వారు. ఇక పెద్దవాడు, చూడండి మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడు బాగుపడితే చూస్తూ ఉండలేం కదా, అందుకని స్వామి నాకు ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు తీసేయండి అని కోరుకున్నాడు. మహాదేవుల వారు ఏం చేశారండి, పెద్దవాడికి ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు తీసేశారు. చిన్నవాడికి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు తీసేశాడు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. అలా ఉండకూడదంటే భక్తులంటే ఎలా ఉంటారో చెప్పనా, వీళ్ళందరూ ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నాడు. వీళ్ళు ఆ వరాలని తీసుకొని ఆనందిస్తున్నారు. ఆ సమయంలో అయ్యవారినే కానీ అమ్మవారిని తలచిన వారు, కొలిచిన వారు ఎవ్వరూ కనిపించలేదు. అమ్మవారికి ఆగ్రహం కలిగింది, అయ్యో నా బిడ్డలు నన్ను మరిచిపోయారే, కనీసం నా వైపు చూడడం లేదే అని కించిత ఆగ్రహం కలిగింది అమ్మవారికి. అయినా ఈ బిడ్డలు నన్ను మరిచిపోయారు, సరే ఈయనగారైనా చెప్పవచ్చును కదా, ఒరే మీ అమ్మ సామాన్యురాలు కాదురా, జగాలను కనిపించి పూజించి చల్లని తల్లిరా, ఆమెను కూడా తలుచుకోనండిరా అని చెప్పవచ్చును కదా. ఈయనగారు ఎందుకు చెప్తారు, వీరు భక్తులు వీరిని భక్తవ శంకర, బోలా శంకర, నీ మూతి వంకర అని పొగుడుతూ ఉంటే ఉప్పి తప్పిపోవడం సరిపోయింది మహానుభావుడికి. చిరంజీవులు షణ్ముఖి, శరణ్య, సూర్య. చిరంజీవులు షణ్ముఖి, శరణ్య, సూర్య వీళ్ళు క్రిందటి సంవత్సరం కూడా నాకు చదివించారండి. ఈ బాలికలు బాలలు నాకు వీళ్ళని ఎలా దీవించాలో కూడా తెలీదు, మొదటిసారి దీవిస్తున్నా. విద్యా బుద్ధులై అమ్మ నాన్న మాటలు వింటూ చక్కగా ఎదగాలని కోరుకుంటూ, ఒకరు కలెక్టరు, ఒకరు డాక్టరు, ఒకరు లాయర్ అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు 300 చదివించారు. వారికి ఇలాంటివి మరెన్నో లక్షలు ప్రసాదించాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటున్నారు. అమ్మవారు అనుకుంటున్నారు, ఆయన వీళ్ళు నన్ను తలచినా తలవకపోయినా నాకేమి తక్కువ. అదిగో ఆ కైలాస శిఖరమునకు చేరుకొని ఆ చల్లనైన పిల్లగాళ్ళకు అప్ప అటు ఇటు పచాళ్ళు చేస్తుంటే ఆహా మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అని భావించి జగన్మాత పార్వతీ అమ్మవారు మెల్లగా లేవబోయింది. అది గమనించిన మహాదేవుల వారు తట్టుకుని ఆమె చెయ్యి పట్టుకుని, దేవి ఎక్కడికి వెళ్ళబోతున్నావు,
చల్లగాలికి వెళుతున్నావో వేడిగాలికి వెళుతున్నావో తెలుసుకోలేనంత అమాయకుని కాదు దేవి. ఇదిగో అమాయకురాలా, ఈ భక్తులంతా నన్నే ప్రార్థిస్తున్నారు. పేరు చెప్పండి. స్వాముల వారు కళాపోషకులు 100 రూపాయలు చదివించారు. వారికి ఆ లక్ష్మీ అమ్మవారు ఇలాంటివి మరెన్నో లక్షలు ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ భక్తులంతా నన్నే ప్రార్థిస్తున్నారు. కనీసం నీ వైపు చూడడం లేదనే కదా నీ బాధ పిచ్చిదానా. ఇదిగో నీవు నా శరీరంలో అర్ధ భాగంవి. ఈ పూజలు నీకు మాత్రం చెందవా? మారు మాట్లాడక నా ప్రక్కనే కూర్చో. కాదని అవతలికి పోతువో పడి చిక్కుల్లో పడదవు, జాగ్రత్త అన్నారు. అయ్యో నాథ, మీరు చెప్పిన తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే కూర్చుంటాను అని జగన్మాత పార్వతీ అమ్మవారు అక్కడే కూర్చుంది. ఇక మహాదేవుల వారు తపస్సమాధిలో లీనమైపోయాడు. ఆ సమయంలో మహావిష్ణుమూర్తి అక్కడికి వచ్చాడండి. శ్రీలక్ష్మి అమ్మవారితో సత్యదేవితో దేవేంద్రుడు వచ్చారు. కైలాస వాసులు అందరూ కూడా విష్ణుమూర్తిని చూసి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఆనందంగా. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద తనూత నమో నమో, నారాయణతే నమో నమో. హరనగధర ముకుంద మాధవ, హరనగధర ముకుంద మాధవ, ప్రియ
నమో 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 నమో. ఆ విధంగా ప్రార్థిస్తుంటే అది విని ఆనందిస్తున్నారు లక్ష్మీనారాయణుడు. ఆది దంపతులను చూచి మహాదేవుడు వారికి చాలా ఆనందం కలిగింది. అవురా, త్రిదేవులతో త్రిమూర్తులు సంచారం అవ్వడం అనేది ఎప్పుడో ఎక్కడో అందుగా జరిగే పని కదా. కనుక పార్వతీ అమ్మవారు మహాదేవుల వారు అంటున్నారు, శ్రీహరి త్రిమూర్తులమైన మనము త్రిదేవులతో సంచారం అవ్వాం కనుక మీరు మా విందును స్వీకరించండి అని కోరారు. అందుకంటే మహాభాగ్యమా, వాళ్ళందరూ అంగీకరించారు. బ్రహ్మాండమైనటువంటి విందు జరిగింది. అటు తర్వాత ఒక చెట్టు క్రింద కూర్చొని తాంబూలాలు చేస్తుండగా ఈ దేవేంద్రుడు ఒక అడుగు ముందుకు వేసి, మహాదేవా మీ విందు బహుపసందు, దీనికైనా వినోద కార్యక్రమం ఉంటే చాలా బాగుంటుంది కదా అని అంటే, అందులకు మహాదేవుల వారు చాలా ఆనందపడిపోయారు. చూడండి, ఈ కథను నాకు నేర్పించిన గురువర్యులు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామం నందు శ్రీ సర్వరాయ హరికథ వేద పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి బి ఉమాచౌదరి భాగవతారిణి గారి. అలాగే వయోలిన వాయిద్యంలోనూ హరికథలు చెప్పడంలోనూ సవ్యసాచిగా పేరు పొంది స్వర్గలోకంలో కొలువుతీరి ఉన్న మా తాతయ్య గారు బ్రహ్మశ్రీ కాజన విశ్వరూపాచార్య భాగవత మహాశయులకు వీరిరువురికి భక్తితో శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే ఈనాడు చూడండి త్రిమూర్తులు త్రిదేవులతో సంచారం అవ్వడం అనేది అరుదుగా జరుగుతుంటాయి. అలాగే హరికథలు కూడా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కనుక మన గుడివాడలో ప్రతి సంవత్సరము ఇక్కడ వత్సరమే హరికథల పండుగ జరుగుతూ ఉంటుంది. అందులో నాకు కూడా అవకాశం కలిగించారు. 81వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కథా పోషకులు కీర్తిశేషులు మండవ రామకృష్ణ మరియు శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చెల్లపల్లి వారు ఈ కథకు దాతలు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తుల వారు ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాం. మేము ఎందుకంటే నోరు ధరిస్తే ఆశీర్వాదన, లేకపోతే భగవంతుని మీరు బాగుండాలని ఎందుకు కోరుకుంటాము అంటే, మీ గురించి మంచి కోరుకునే వాళ్ళు హరికథకులు తప్పితే మరి ఇంకెవరు ఉండరు. కనుక హరికథలు వినాలి. ఎందుకంటే హరికథలు వినాలి అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కాలక్షేపం కోసం వినేటటువంటి కథలు కాదు ఇవన్నీ కూడా. రామాయణం విన్నా, శివకథలు విన్నా, చిన్నప్పటి నుంచి పిల్లలకి వినిపిస్తూ ఉంటే వాళ్ళకి తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. రాజ్య పరిపాలన ఎలా చేయాలో రామాయణం వింటే తెలుస్తుంది. కనుక హరికథలు వినాలి, కాలక్షేపం కోసం వినేటటువంటి కథలు కాదు. ఎవరైతే ఈ కథను చివరి వరకు వింటారో వారికి ఆ పార్వతి అమ్మవారు ఒక ఆశీర్వదించారు. ఏమంటే వాళ్ళకి మెతుకుకి లోటు లేకుండా ఆశీర్వదించారు ఆవిడ. కళా పోషకులు ఒక పెద్ద ఆయన 100 రూపాయలు చదివించారు. వారికి ఆ లక్ష్మీ అమ్మవారు ఇలాంటివి మరెన్నో లక్షలు ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక మహాదేవుల వారు దేవేంద్రుడు అలా అడగగానే చూడండి, ఆయన అప్పుడు ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నాడు కదా. ఆ సమయంలో దేవేంద్రుడు అడిగాడు కదా, అందుకు స్వయంగా ఆయనే చిరుకాళ్ళకు చిరుగజ్జలను కట్టుకొని ఆనంద తాండవం ఆడుతున్నాడు. ఈ విధంగా శివుడు తాండవము శివుడు తాండవము శివుడు తాండవము శివుడు తాండవము కైలాసగిరి
కైలాసవాసులు అందరూ కూడా ఇక ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకొని వారి వారి నిలయాలకు తరలి వెళ్ళిపోయారు. అలా కొంతకాలం జరిగింది. ఇక మహాదేవుడు వారు తపస్సమాధిలో లీనమైపోయాడు. అది గమనించింది అమ్మవారు. ఓహో, ఈయన తపస్సమాధిలో లీనమైపోయాడు అంటే ఈ ప్రపంచం తలక్రిందులైన కళ్ళు విప్పి చూడడు కదా అని భర్త చెప్పిన మాట పెడచెవిన పెట్టి కైలాస శిఖరములకు చేరుకొని ఆ చెల్లనైన పిల్లగాళ్ళకు అటు ఇటు పచ్చాలు చేస్తున్నది జగన్మాత పార్వతి అమ్మవారు. ఈ సమయంలో ఆమెకి ఒక విచిత్రం కనిపించింది. అదేమిటి అంటే స్వర్గలోకం నుండి వచ్చినటువంటి కామధేనువు తన 5 భర్తలైనటువంటి ఆమూతులతో అటు ఇటు సంచరిస్తూ అదే కైలాస శిఖరమునకు చేరుకున్నది. అది చూసింది జగన్మాత పార్వతమ్మ. ఓసి కామధేనువా, నీ బ్రతుకు చెడ, నీకు 5 భర్తలా? ఆ భర్తలను వెంట పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా మా కైలాస శిఖరానికే రావాలా? నా కర్మ కాకపోతే ఈ దృశ్యం నాకంటే పడాలా? అయినా పసరానివి, నీకు సిగ్గేమిటి ఎగ్గేమిటిలే అని కామధేనువును పిలిచి 4 చివాట్లు పెట్టి పక్కపక్కమని నవ్వింది జగన్మాత పార్వతమ్మ. అది విన్న కామధేనువు ఊరుకుంటుందా అండి? మన ఆడవాళ్ళు ముందే అసలుకే నువ్వెంత నేనెంత తగ్గేదేలే అని ఉంటారు. కామధేను అంటున్నది, ఓసి పార్వతి, తగునటే నగరాజా నందిని, తగునటే నగరాజా నందిని, నీకు పగలాని బతుకు పలుకనిలా, తగునటే నగరాజా నందిని, తగునటే నగరాజా నందిని, నీకు పగలాని బతుకు పలుకనిలా, తగునటే నగరాజా నందిని. అది విన్న పార్వతి అమ్మవారు ఈ కామధేనువ, అయ్యో నీవు నన్ను శపించడమా? అది విని నేను ఆగ్రహించడమా? అయ్యో నేను శపించానంటే నీవు ఒక్క క్షణంలో నాశనం అయిపోతావు. కాదు కాదు, నేను కాదు, నా భర్తతో చెప్పి నిన్ను ఏమి చేయిస్తానో చూడు అని పార్వతి అమ్మవారు అంటుండగా కామధేను అంటున్నది, ఓహో పార్వతి, నీవు నీ భర్త నన్ను ఎవరు ఏమీ చేయలేరు, పోయింది దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ కామధేనువు తన భర్తలైనటువంటి 5 ఆమోతులతో
రయ్యమంటూ స్వర్గలోకానికి వెళ్ళిపోయిందండి. అలా పార్వతి అమ్మవారు బోరున విలపించింది. భర్తను సమీపించి, నాథ నాథ. ఆయన మెల్లగా కళ్ళు విప్పి, ఏమిటి నీ బాధ అన్నారు. స్వామి, నాథ, కామధేనువు నన్ను చెప్పించింది నాథ. ఏమిటి? కామధేనువు నిన్ను చెప్పించినదా? ఏమని? ఎందుకని? అప్పుడు పార్వతి అమ్మవారు చెబుతున్నారు ఈ విధంగా, నదిట్టి వేలపు గిట్టుట శివమాడిపోయిన చెలుగుడవై, నదిట్టి వేలపు గిట్టుట శివమాడిపోయిన చెలుగుడవై, ముట్టుకొనకు నా మాల కాకి అన్నట్లుంటివి, ఇది నీకు న్యాయమగునా? గొడ్రాలు కొడుకు కన్నులినట్టులేయో, గొడ్రాలు కొడుకు కన్నులినట్టులేయో, తుదకు మీరందరుంటియు కూడా హేళనా బ్రతుకు అని కామధేనువు చెప్పించినటువంటి ఆ వృత్తాంతాన్నంతా కూడా పూసగుచ్చినట్లుగా వివరించి చెప్పి బోరున ఏడ్చింది జగన్మాత పార్వతమ్మ. అది విన్న మహాదేవుడు వారు అంటున్నారు, దేవి అందుకే అన్నారు, నోరా పోకే 4 తేకే అని. నోటితో పోయేదానికి 4 ఇంటికి తీసుకొని వచ్చా. సరే, అది కాకపోతే పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు, అదైనా విన్నావా అంటూ ఉంటే మహాదేవి అంటున్నది, నాథ అనండి నాథ, మీ మాట వినుకుంటా వెళ్ళాననే కదా మీరు అనడం, నేను పడడం. అంతేకాని మీ శరీరంలో అర్ధ భాగాన్ని ఆడదాన్ని ఇంత మొరపెట్టుకున్న మీకు కనీసం కరుణ కలగడం లేదా నాథ నా మీద అని అంటూ ఉంటే, దేవి ఆగు ఆగు, నీవు బాధపడి నన్ను బాధపడుతూ చూడండి ఎంత మాట అన్నాడు మహాదేవుడు వారు. భార్య బాధపడుతుంటే భర్తకు బాధే, నీవు బాధపడి నన్ను బాధ పెట్టకు అన్నారు. ఒక భర్త అప్పుడే ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. భార్యతో, ఏమే బాగా తలనొప్పిగా ఉంది, కాస్త టీ చుక్క ఏదైనా ఉంటే పెట్టవే అని అడిగాడండి మర్యాదగా. మరి మన వాళ్ళు చాలా బిజీ కదా, మధ్యాహ్నం 1ంటికి మొదలు పెడితే రాత్రి 10 వరకు సీరియల్స్. మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ, జీతలు ఏది వదలం. మొగలి రేకులు, విస్తరాకులు, గోరింటాకు, కార్తీక దీపం, గుడి గంటలు. గుడికొచ్చి గంటలు కొడితే పుణ్యం వస్తుంది. ఇంట్లో గుడి గంటలు సీరియల్ చూస్తే ఏమొస్తుంది? బీపీ, షుగర్ వస్తుంది. ఆవిడ బిజీలో, ఏమండి నాకు కూడా రాత్రి నుంచి ఒకటే గొంతు నొప్పి, ఆ టీ చుక్కేదో మీరే పెట్టుకొని కాస్త నాకు కూడా పోయండి అన్నది. మరి ఒళ్ళు మండిపోదా భర్తకు? సరేనే, నాకు తలనొప్పి కదా, కాసేపు నాకు తలనొక్కు, మరి నీకు గొంతు నొప్పి కదా, నీకు గొంతు నొక్కేస్తాను నేను అన్నాడు. అలా ఉండకూడదు. భార్య బాధపడుతుంటే మహాదేవుల వారు బాధపడిపోయాడండి. దేవి బాధపడుతూ అని అంటుంటే, నాథ నా శాపానికి విరుగుడోపాయం ఆలోచించండి నాథ అని మొత్తుకున్నది. నీ శాపానిక విరుగుడోపాయమా? ఎలా? ఏం చేస్తే బాగుంటుంది? అయ్యో, ఇటువంటి శాపం ఎవరికి రాకూడదు, రాదు. ఎలా తిని వచ్చావి ఈ శాపాన్ని? ఇప్పుడు కడుపు నిండిందా? సరే, నీ శాపానికి విరుగుడోపాయం, నేను సత్యలోకమునకు పోయి సృష్టికర్త బ్రహ్మదేవులకు ఈ విషయం అంతా చెబుతాను. అత్తగాడు ఏదైనా విరుగుడోపాయం చెప్తే ఆ విధంగా చేద్దాం, సరేనా? సరే అంటే మీరు బయలుదేరండి అని కంగారు పెట్టింది. ఇక మహాదేవుల వారు సత్యలోకానికి ప్రయాణం గావించాడు. అక్కడ వాణి మనోహరుడు మహాదేవుల వారు వస్తున్నారని గ్రహించి సత్యలోకవాసులను వెంటబెట్టుకొని ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికే విధంగా ప్రార్థిస్తున్నాడు.
మహాదేవుల వారు ఎటువంటి బ్రహ్మ? పంచముఖ బ్రహ్మ. అంటే